వర్గానిది ఏండ్ల తరబడి భూ పోరాటం, మరో వర్గానిది ఉద్యోగ ధర్మం. వానాకాలం రావడంతో మళ్లీ తెరపైకి పోడు రగడ. గిరిజనులు ఫారెస్ట్ అధికారుల మధ్య మళ్లీ జగడం. రెవెన్యూ అటవీ శాఖ మధ్య కొరవడిన సమన్వయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వివాదాలు ఆగవా? సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపదా? ఇప్పుడప్పుడే పలకరిస్తున్న వానలతో వ్యవసాయ సీజన్ మొదలైందో లేదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడే మళ్లీ లొల్లి మొదలైంది. ఆ భూముల్లో పంటలు వేసుకుంటామంటూ నాగలి భుజాన వేసుకుని బయలుదేరుతున్నారు పోడు రైతులు. అదేం కుదరదు, అది అటవీ భూమి, ఇక్కడ పంటలు సాగు ఏంటని ప్రశ్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రతి ఏటా ఈ సమయంలో పోడు భూముల వ్యవహారం చినికి చిరికి గాలివానలా మారుతోంది. గిరిజనులు వర్సెస్ ఫారెస్ట్ అధికారుల మధ్య ఒక రేంజ్ యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూములు మళ్లీ పోరుగు భూములుగా మారుతా ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు పోడు రైతుల మధ్య నిత్యం రగడ కొనసాగుతూనే ఉంది. దశాబ్దాలుగా సాగులో ఉన్నామని రైతులు, కొత్తగా పోడు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎవరి వాదనలు వారే చేస్తూ ఉన్నారు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ పోడు రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణలోనే అధిక సంఖ్యలో పోడు భూములున్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్. అంతకు మించిన వివాదాలు కూడా ఇక్కడే ఉన్నాయి. గిరిజనులకు ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు ఇస్తున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం సమస్యను మరింత జటిలం చేస్తోంది. సర్వేలు చేయకపోవడంతో ఏ శాఖ పరిధిలోకి ఎంత భూమి వస్తుందనేది నిర్ధారణ కావడం లేదు. ఉమ్మడి జిల్లాల్లో 2,27,000 ఎకరాల్లో గిరిజనేతరులు కలిసి 65,424 మంది సాగులో ఉన్నట్లు 5 ఏళ్ల క్రితం వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రాథమికంగా నిర్ధారణలో తేలింది. వీరిలో అర్హులు ఎందరు అనే విషయాన్ని అటు అటవీ శాఖ గాని ఇటు రెవెన్యూ శాఖ గాని తేల్చలేదు. ఫలితంగా మళ్లీ పోడు భూముల సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. నాది కూడా 57 సంవత్సరాలు నడుస్తున్నది. అంతట్లో మేము చేస్తున్నాము. ఇప్పుడు ఫారెస్ట్ వచ్చి మా భూమి, మా జంగలాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని లేనిపోని మాకు త్రాసు పెడుతున్నారు సార్. దయచేసి మాకు ఒక ఈ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ భూములు పోతే మా బతుకులు లేదు, ఆ భూములు పోతే మేము బతకడానికి మాకు జాగా కూడా లేదు. మాకు సెంటు భూములు లేదు, మేము గరీబోళం. మా భూములు లేని వాళ్ళే మేము కొట్టుకుని మేము సాగు చేస్తున్నాం సార్. దయచేసి మీ గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళని ఒక న్యాయం చేయాలని మేము కోరుకున్నాం. రైతులు జాయింట్ సర్వే చేయమని మేము కలెక్టర్కి మేము ఇచ్చినాం, ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం. అందరికి మేము అప్లికేషన్ ఇస్తే మాకు జాయింట్ సర్వే చేస్తా అన్నారు. ఒక నెల అవుతున్నది మేము అప్లికేషన్ ఇచ్చి, ఇదివరకు జాయింట్ సర్వే లేదు, ఏం లేదు. మేము ట్రాక్టర్ పెడితే ట్రాక్టర్లో బాధ పెడుతున్నారు, ట్రాక్టర్ తీసుకుపోతున్నారు. అద్దు అంటే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మీది ఏమున్నది ఇక్కడ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొమ్రంభీం జిల్లా చింతలమానేపల్లి, బెజ్జూరు, కౌటాల, దహేగాం, చింతలమానేపల్లి, సిరిపూర్, ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి, తిరియాని, ఆదిలాబాద్ జిల్లా మావల, నెరడిగొండ, ఇచ్చోడ, బోధ్, సొనాల్, ఉట్నూర్ ఏజెన్సీ, నిర్మల్ జిల్లా కడెం, పెంబి, దస్తూరాబాద్, ఖాన్పూర్, మంచిర్యాల జిల్లా తండేపల్లి, జన్నారం, కాశీపేట తదితర మండలాల్లో సమస్య ఎక్కువగా ఉంది. అటవీని ఆనుకుని ఉండే చాలా చోట్ల రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాల విషయంలోనూ ఇప్పటికీ గందరగోళ పరిస్థితి నెలకొంది. రెవెన్యూ పట్టాలు ఉన్న భూములు కూడా తమవేవని అటవీశాఖ అధికారులు చెప్పడం, సాగు పనులను అడ్డుకోవడం ఉద్రిక్తలకు దారితీస్తోంది. 70-80 ఏళ్ల కానుంచి తాతలు పెట్టిన కోళ్లు నాడుసుంది చేస్తాను, దానికి అడ్డుకుంటాను. సైకిదారులు కానీ చేరదారు కానీ వచ్చి బండ్లు పట్టుకొని పోతాను, కేసులు చేస్తాను. వాళ్ళకి కొంచెం దయచేసి మా భూములు మాకు ఇప్పించేటట్టు దయచేసి మాకు ఇప్పియాలి. ఫారెస్ట్ అధికారులు మాకు బండ్లకు ట్రాక్టర్లు దేని రానిస్తలేరు, దున్ననిస్తలేరు. మా పరిస్థితి ఏంది? ఆఫీసర్స్గా అడ్డుకుంటాను, ఆఫీసర్ అడ్డుకోకుండా మాకు న్యాయం చేయగలరు.
తెలంగాణలో పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో అటవీ బీట్ అధికారి ఎఫ్బీఓ గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2006 అటవీ హక్కుల చట్టం కంటే ముందు నుంచి అటవీ భూములు సాగు చేస్తున్న వారే అర్హులని నిబంధన విధించింది నాటి బీఆర్ఎస్ సర్కార్. సాగులో ఉన్నట్లు 11 రకాల గుర్తింపులో ఏదో ఒకటి చూపించి నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా సాగుదారుడిదేనని తేల్చింది. ఇది సమస్యగా మారడంతో గ్రామ సభల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఆ తర్వాత శాటిలైట్ సర్వే కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. వివాదం అలాగే ఉండిపోయింది. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కొద్దిమంది పోడు రైతులకు అటవీ హక్కుపత్రాలు ఇచ్చాయి. అయితే ఇప్పటికీ కూడా అనేక మంది అటవీ హక్కుపత్రాలు లేక సాగులోనే ఉంటున్నారు. నిబంధనల విరుద్ధంగా సాగులో ఉంటున్న అటవీ శాఖ అధికారులు చెప్పడంతో పాటు అనేక మందిపై కేసులు పెడతా ఉన్నారు. కేసులు అయ్యి జైళ్ల పాలైనా పర్వాలేదు, భూములపై తమకు హక్కులున్నాయంటూ పోడు రైతులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ కూడా పరిస్థితి ఇంకా జటిలంగానే ఉంది. నిజానికి కొమ్రంభీం జిల్లాలో పోడు వివాదాలు ఎక్కువ. ఈ జిల్లాలో 28,014 మంది గిరిజనులు 93,467 ఎకరాల అటవీ భూములను ఏళ్లుగా సాగు చేస్తున్నట్లు అటవీ శాఖ సర్వేలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగు అధికంగా ఉన్న జిల్లాల్లో కొమ్రంభీం జిల్లా ఒకటి. ఇక్కడ రాజకీయ నాయకులు పోడు రైతుల సమస్యలను ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటున్నారు. ఎలక్షన్లయ్యాక గెలిచిన నాయకులు పోడు రైతులకు ముఖం చాటేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తరచూ వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ పోడు భూముల రగడ స్టార్ట్ అయింది. ఆదివాసీలకు అన్యాయం చేసుకుంటా, ఆదివాసీల పోడు భూములకు ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వకుండా ఆదివాసీలను అన్యాకృతం చేస్తూ ప్రతి జిల్లాలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఆదివాసీ సమాజం. ఏదైతే ఫారెస్ట్ అధికారులే కావచ్చు, రెవెన్యూ అధికారులే కావచ్చు, మా యొక్క ఆదివాసీ సమాజానికి అన్యాయం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేసుకునే సందర్భంలో పోడు భూములకు అడ్డుపడుతూ మహిళలను మీద దాడి చేస్తూ, ఆదివాసీల మీద దాడి చేస్తూ మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖమ్మం నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఇప్పటి వరకు స్టార్ట్ అయినాయి మా ఆదివాసీల మీద దాడులు. ఏదైతే ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఈ పోడు సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తారో ఈ ప్రభుత్వాలు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయినా కానీ తెలంగాణలో ఆదివాసీలకు ఎప్పుడు కూడా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు. ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా మాటల వరకే ఉన్నారు కానీ చేతలు చేస్తలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వర్షాకాల సీజన్ ప్రారంభమైంది. ఈరోజు వ్యవసాయ రైతులు తన పంట సాగు చేసుకొని ఈరోజు విత్తనాలు వేయడానికి ఈరోజు వ్యవసాయ అధికారులు ముందుకు వస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఈరోజు రైతాంగం పంట పండించాలనే లక్ష్యంతోనే పోడు భూములను చదును చేసుకొని ఆ పోడు భూముల్లో పంట తీయాలనే లక్ష్యంతోనే ఆదివాసులు ఈరోజు పంటను తీస్తున్న సందర్భం కనబడతా ఉంది. కానీ ఫారెస్ట్ అధికారులు పోడు భూములు కొట్టుకున్న ఏదైతే ఆదివాసులు ఉన్నారో, గిరిజనేతలు ఉన్నారో, పోడు వ్యవసాయం నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడానికి ఈరోజు సంబంధిత ఫారెస్ట్ అధికారులు చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వం పోడు గుట్టుకున్న వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇస్తామని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆశ చూపించింది. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మేము ప్రజాప్రభుత్వం, మేము పోడు కొట్టుకున్న రైతన్నలందరికీ కూడా మేము పట్టాలు ఇస్తాం, హక్కు పత్రాలు ఇస్తాం, పోడు వ్యవసాయం కొట్టుకున్న ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్తున్న ప్రభుత్వాలు ఈ రోజు ఏం చేస్తున్నాయంటే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం కొనసాగుతా ఉంది. ఈ రోజు ఆదివాసులు, గిరిజన బిడ్డలు ఫారెస్ట్ భూములను నమ్ముకొని కొన్ని సంవత్సరాల తరబడి నుంచి అక్కడ పంటలు తీయించుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో ఈ రోజు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఈ రోజు ఆదివాసులను బయటకు పంపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు 43% ఉన్న అటవీ విస్తీర్ణం ఇప్పుడు 23% పడిపోయింది. ఫారెస్ట్ తగ్గినా భూమి మాత్రం ఆ శాఖ పరిధిలోకే వస్తుంది. కానీ దానికి పారదర్శకమైన రక్షణ వ్యవస్థ లేదు. కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములకి రెవెన్యూ పట్టాలు జారీ కావడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు నిర్ధారించి అటవీ రెవెన్యూ శాఖలు దృష్టి పెట్టకపోవడంతో సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. ఈ 2 శాఖలు దృష్టి పెట్టక పోడు సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. దశాబ్దాలుగా ఈ పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరకపోవడానికి కారణం రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపమే. 2 శాఖలు కలిసి జాయింట్ సర్వే చేసి పోడు భూములు ఏవో తేలిస్తే ఇప్పటికే సమస్య దాదాపుగా పరిష్కారం అయ్యేది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సీరియస్ యాక్షన్ లేకపోవడంతో నిత్యం కూడా పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. వేలాది మందికి ఇప్పటికే పోడు హక్కు పత్రాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఇంకా అనేక మంది కూడా తమకు హక్కుపత్రాలు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. హక్కుపత్రాలు ఇచ్చిన చోట కూడా అటవీ శాఖ అధికారులు భూములు తమవేనంటూ అడ్డుకోవడంతో
రగడ అనేది నిత్యం ముదురుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఒక జాయింట్ సర్వే చేసి పోడు భూముల లెక్క తేల్చాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. అటు పోడు సాగు చేస్తున్న రైతులు సైతం తమకు హక్కుపత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ పోడు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా లేదా చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మాంతయ్య, ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్ జిల్లా.